లేకుండా గుబ్బల దగ్గర చక్కగా వచ్చేస్తారు. కానీ అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే మనం సమాధానం పడాలండి. ఆయన అంటున్నారు, మీరు అయోగ్యంగా తీసుకుంటే కనుక మీరు శిక్షార్హులు అవుతారని చెప్తున్నారు. ఇంక మనం ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒకరినొకరు క్షమించుకునే పద్ధతిని మనం కలిగి ఉండాలండి. మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన సంఘ బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మనం క్షమించేవారిగా మనం ఉండాలండి. దేవుడి మనం పనికిమాల వారమైనప్పటికీ కూడా మనల్ని క్షమించి తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చారండి. ఆ విధంగా రక్తం ఇచ్చింది ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చినప్పుడు మనం ఏపాటి వారి నుండి ఇంకా ప్రీతిసంతులాగా అంటే మనం ఏం చేయాలండి, ఒకరినొకరు క్షమించుకుంటూ ఆయన శిలువ మరణం బలియాగాల గురించి మనకిచ్చిన పాప క్షమాపణ గురించి మనం ప్రభు వచ్చే రాకడ వరకు మన మరణ దినం వరకు మనం ప్రచురించేవారిగా ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే ప్రచురించామో అప్పుడు మనం పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకునేవారిగా ఉంటామండి. చెప్తున్నాడు ఆయన, భూమి ఆకాశం నాకు సాక్షులుగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే మనం వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదండి. వాక్యం వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగినప్పుడు మనం ఈ వాక్యాన్ని మనం అనేక మంది ప్రచురించేవారిగా మనం ఉండాలండి. చూడండి, మొన్న ఆ జమీమా అనే పాప చెప్తుంది, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి వలన నేను గెలిచానని చెప్తుంది. ఈ పోరాటంలో ఆయన నాతో ఉన్నారని చెప్తుంది. ప్రియమైన సుందరగా మనం జీవిస్తున్న ఈ లైఫ్ టైం అంతా కూడా ఆయన మనతో ఉండాలంటే, మనం ఆయన బిడ్డలుగా స్వీకరించబడాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రపరుచుకునేవారుగా, వాక్యానుసారమైన జీవితాన్ని మనం దేవునికి కోరుకునేవారుగా మనం ఉండాలండి. అప్పుడు ఆయన మనం ఈ యొక్క పునరుద్ధరణ ఆదివారం మనం తీసుకున్న ఈ యొక్క బల్లారాధన ఎప్పుడైతే ఫుల్ఫిల్గా మనం నెరవేర్చగలుగుతామంటే ఆయన అక్కడ పర్యంతరం మన మరణదినం వరకు అనేక మందికి మనం ప్రచురించే వరకు మనం ఉండాలండి. ఆ విధంగా ప్రచురించినట్టయితే కనుక మనం తప్పకుండా మన యొక్క కుటుంబ సభ్యులకి, మనకి, మన యొక్క సంఘ బిడ్డలకి, మనందరికి కూడా, మన బంధువులందరూ కూడా ఈ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మనం ప్రభు దగ్గర నుంచి మనం స్వీకరించుకునే సమర్థం అవుతాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా ఈ రోజు నుంచి అయినా సరే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారు ఉందాం. God bless you all.